హస్తినాపురం రాజ్యంలో వినాయక చవితి వేడుకలు ఎప్పుడూ ఘనంగా జరిగాయి. అయితే ఈసారి కూడా పండగ రానే వచ్చేసింది. వినాయక చవితి వేడుకలన్నీ నిర్వహించడానికి అందరూ పనులు చేపట్టారు. చతుర్థి రోజున కుంతీదేవి మరియు గాంధారి ఇద్దరూ కూడా వాళ్ళ పిల్లల కోసం పూజలు నిర్వహించాలి అనుకున్నారు. పూజలో భాగంగా బొమ్మ ఏనుగుని పూజించడం ఆచారం. అయితే కుంతీదేవి కుమ్మరివాడిని పిలిచి, నాకు పూజ కోసం మట్టితో చేసిన చిన్న ఏనుగు విగ్రహం కావాలి అని చెప్పింది. అది తెలుసుకున్న గాంధారి కమ్మరిని పిలిచి, కుంతీదేవికి పోటీగా నాకు బంగారంతో చేసిన ఏనుగు విగ్రహం కావాలి అని చెప్పింది. పూజకు ఇద్దరు సిద్ధమయ్యారు. ఇదంతా గమనించిన కుంతీపుత్రుడు అర్జునుడు, అమ్మా, నీకు అంతకంటే మంచి ఏనుగుని పూజ కోసం తెచ్చిస్తాను అని ప్రమాణం చేశాడు. అర్జునుడు అతని తండ్రైన